పకోడీలు అమ్ముతూ ఉండేవాడు. అది వర్షాకాలం. అందరూ వర్షంలో ఆదిత్య దుకాణంలో పకోడీలు తినడానికి వచ్చేవాళ్లు. ఒకరోజు కేతాన్పూర్లో చాలా పెద్ద వర్షం కురుస్తుంది. ఇక అప్పుడే ఒక వ్యక్తి ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. ఆదిత్య, త్వరగా దుకాణం మూసేయి, ఇక్కడి నుంచి బయలుదేరు, ఊళ్ళోకి వరదలు రాబోతున్నాయి. ఏంటి, నిజంగానా? అవునా, నిజంగానే, త్వరగా బయలుదేరు. ఆదిత్య తన దుకాణాన్ని మూసేసి ఊరి నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఊర్లో చాలా పెద్ద వర్షం కారణంగా వరద వస్తుంది. మనోజ్ పొలం తప్పించి మిగతా ఊరి వాళ్ళందరి పొలాలు పూర్తిగా పాడవుతాయి. ఊర్లో ఆకలి దప్పికలు మొదలవుతాయి. ఇప్పుడు మనం ఏం తింటామో? వరదలు రావడం వల్ల ఊర్లో అన్ని పొలాలు నాశనమయ్యాయి. ఏం పర్వాలేదు, మీరందరూ నా దగ్గర తినడానికి కూరగాయలు కొనుక్కోవచ్చు. నా ఒక్క పొలం మాత్రమే వరదల వల్ల ఏమీ కాలేదు. ఆదిత్య తన పకోడీల దుకాణాన్ని మళ్ళీ ఒకసారి ఊర్లో తెరుస్తాడు. కాని తన దగ్గర పకోడీలు తయారు చేయడానికి వస్తువులు లేవు. అందుకని మనోజ్ కూరగాయల తన దగ్గర కూరగాయలు కొనడానికి వెళ్తాడు. మనోజ్ అన్న, 3 కిలోలు ఉల్లిపాయలు ఇవ్వు. ఉల్లిపాయలు ఎంత ధరకు అమ్ముతున్నావు? కిలో ఉల్లిపాయలు 70 రూపాయలకు అమ్ముతున్నాను. ఏంటి, 70 రూపాయలా? అది కూడా 1 కిలో? మనోజ్ అన్న, ఇది చాలా మోసం. మీకు తెలుసు కదా ఊరి పరిస్థితి ఎలా ఉందో. అందరి దగ్గర తినడానికి భోజనం కూడా లేదు. పొలాలు కూడా నాశనం అయిపోయాయి. వాటి మీద సంపాదించే అవకాశమే లేదు. సమయంలో అందరికి ఆదుకోవాల్సింది పోయి అందరినీ దోచుకుంటున్నారా? ఇలా చూడు ఆదిత్య, నువ్వు నీ కడుపు నింపుకో. నీకు ముందు వెనక ఎవరూ లేరు. కానీ ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? తప్పు, చాలా పెద్ద తప్పు. ఆదిత్య నాశనమైన అందరి పొలాలను చూసి ఇలా అంటాడు. ఒకానొక కాలంలో అందరికీ కూడా కడుపు నిండా భోజనం దక్కేది. కానీ ఇప్పుడంతా బంజరు భూమిలో తయారైంది. ఎన్నో ఏళ్ల కష్టమంతా కూడా 1 రోజులో తుడిచిపెట్టుకుపోయింది. ఊళ్ళో వాళ్ళ ఆకలితో అలమటిస్తున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. కానీ నేను వాళ్ళ కోసం ఏమీ చేయలేకపోతున్నాను. నేనెందుకు పనికిరాను? ఆదిత్య ఊరి పరిస్థితి గురించి దిగులుగా ఉంటాడు. అప్పుడే ఒక పాడైన పొలం దగ్గర ఒక మనిషి చమత్కార రూపంలో ప్రత్యక్షమవుతాడు. నేను సముద్రరాజుని. మీ ఊరిలోకి ఏదైతే వరద వచ్చిందో అది నా పొరపాటు వల్లే వచ్చింది. నన్ను క్షమించు బాబు. వర్షం హద్దు మీరి కురిసినప్పుడు నేను నా సముద్ర హద్దులను అదుపు చేసుకోలేకపోయాను. దాని కారణంగానే ఈ ఊరికి వరద వచ్చింది. ఇవాళ ఊళ్ళో వాళ్ళకి తినడానికి ఏమీ లేదు. నేను వాళ్ల కోసం ఏమీ చేయలేకపోతున్నాను. నేను నా తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. చెప్పు, నువ్వు ఈ ఊరి వాళ్ళకి ఏం సాయం చేయాలనుకుంటున్నావు? నేను నా జీవితాన్ని ఒంటరిగా గడుపుతున్నాను. ఈ ఊరి వాళ్ళు తప్పించి నాకు ఇంకెవరూ లేరు. ఈ ఊరి వాళ్లే నా కుటుంబం. నాకు తెలుసు ఆదిత్య, నువ్వు పకోడీలు అమ్మేవాడివి కదా. ఆదిత్య, నేను నీకు ఏదైతే వస్తువులు ఇస్తానో వాటితో ఊరి వాళ్ళకి సాయం చెయ్యి. వాళ్ళందరి పొలాలు మళ్ళీ మామూలు అయ్యేంత వరకు. సముద్రలోకానికి చెందిన రాజు చేతులు ముందుకు చాచుతాడు. అతని చేతిలో ఒక కడాయి ప్రత్యక్షమవుతుంది. ఆ రాజు ఆ కడాయిని ఆదిత్యకు ఇస్తాడు. ఈ కడాయితో నేనేం చెయ్యాలి మహారాజా? పకోడీలు తయారు చేయడానికి ఉల్లిపాయలు ఇంకా నూనె కూడా కావాలి కదా. లేకపోతే నేను పకోడీలు వండి ఊరి వాళ్ళకి ఎలా సాయం చేయగలను? ఇది మామూలు కడాయి కాదు. ఇందులో నీకు నూనె అవసరం ఉండదు బాబు. దీనిలో నువ్వు నీళ్లు పోయి, అలాగే నీకు కూరగాయల అవసరం కూడా ఉండదు. వరదలో కొట్టుకొచ్చిన రాళ్లను ఈ కడాయిలో వెయ్యి, అవి పకోడీలుగా మారుతాయి. ఆదిత్య కడాయిని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. తను కడాయిలో నీళ్లు పోస్తాడు. ఆ తర్వాత నీళ్లలో రాళ్లను వేస్తాడు. ఆ రాళ్లు కాసేపటి తరువాత పకోడీలుగా మారిపోతాయి. ఇవి నిజంగానే పకోడీలుగా మారిపోయాయి. నేను రేపటి నుంచి ఊళ్ళో పకోడీలు అమ్ముతాం మొదలు పెడతాను. అది కూడా చాలా తక్కువ ధరకు మాత్రమే. ఆదిత్య ఊర్లో పకోడీలు అమ్మటం మొదలు పెడతాడు. అప్పుడే అక్కడికి ఒక మనిషి తన దగ్గర పకోడీలు తీసుకోవడానికి వస్తాడు. నాకు కొన్ని పకోడీలు ఇవ్వు బాబు. నాకు ఒక చిన్న పాప ఉంది. తను చాలా రోజులుగా ఏమీ తినలేదు. తన ఆరోగ్యం అసలు బాగలేదు. ఇవ్వు బాబు, కాస్త తినడానికి పకోడీలు ఇవ్వు. మీరు అసలేం బాధపడకండి, నేను ఇప్పుడే ఇస్తాను.
దీనికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మీ ఆరోగ్యం అలాగే మీ కూతురు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తీసుకోండి, మీరు ఒక ప్లేట్ ఇక్కడే తినండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి పకోడీలను తింటాడో అప్పుడు అతనికి ఏదో ఒక కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. తినగానే అతను ఆరోగ్యంగా మారిపోతాడు. ఇది చమత్కారవంతమైన పకోడీ. దీన్ని తినగానే నా వీపు నొప్పి మొత్తం మాయమైపోయింది. నేను ఆరోగ్యంగా అనుభూతి చెందుతున్నాను. ఇవి మాయా పకోడీలు. వీటిని నేను రాళ్లతో తయారు చేశాను. ఇవి గనక తింటే అందరి ఆరోగ్యాలు నయమైపోతాయి. ఆదిత్య ఆ వ్యక్తికి అన్ని విషయాలు చెప్తాడు. ఇక నెమ్మది నెమ్మదిగా అందరూ ఆదిత్య పకోడీల దుకాణం దగ్గరికి రావటం మొదలు పెడతారు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా పకోడీలు తిని కోలుకుంటారు. ఈ పకోడీలు నిజంగా చాలా రుచిగా ఉన్నాయి. ఎంత తిన్నా తక్కువే అనిపిస్తుంది. మనసు నిండటం లేదు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. అంతేకాదు, ఈ పకోడీలు నా కూతురు ఆరోగ్యాన్ని కూడా నయం చేసి పెట్టాయి. నేను ఆదిత్యకు రుణపడి ఉంటాను. ఇటువంటి కష్ట సమయంలో తను మన ఊరి వాళ్ళకి చాలా సాయం చేశాడు. ఊర్లో అన్ని వైపులా ఆదిత్య మాయా పకోడీల గురించే చర్చలు జరుగుతాయి. అదంతా చూసి మనోజ్కి ఏమాత్రం నచ్చదు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమైంది? ఎవరు కూడా నా దగ్గర కూరలు కొనుక్కోవడం లేదు. ఇదంతా ఆదిత్య పకోడీల కారణంగానే జరిగింది. కొత్త ఇల్లు బంగాళా కొనుక్కోవాలనుకున్నాను, కానీ ఆ పకోడీలు నా కలలను చెరిపేశాయి. నేను ఒకటి చేసి తీరాల్సిందే. మనోజ్ మనసులో ఆలోచించటం మొదలు పెడతాడు. అప్పుడే తన దగ్గరికి ఊరి సర్పంచ్ వస్తాడు. ఎప్పటికైనా నువ్వు నీ కూరగాయలనే తక్కువ ధరకు అమ్మటం మొదలుపెట్టు, లేకపోతే నువ్వు నీ దుకాణాన్ని మూసేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికే బయటపడలేవు. నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఊరి పరిస్థితి కాలంతో పాటు నయమవుతూ ఉంటుంది. ఆకలిని కూడా ఆదిత్య అంతం చేశాడు. మీరు చెప్పేది నిజమే సర్పంచ్ గారు, కానీ ఈ మాయా పకోడీలను ఆదిత్య ఎలా తయారు చేస్తున్నాడు? తనకి సముద్ర మహారాజు ఒక కడాయినిచ్చాడు. అందులో రాళ్లు వేసిన తర్వాత అవి పకోడీలుగా మారిపోతున్నాయి. అంతేకాదు, వాటిల్లో నూనె వేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆలోచిస్తున్నాను, ఊరి వాళ్ళ అంగీకారంతో ఊరి పేరు పకోడీల గ్రామంగా పేరు మారుద్దామని. ఎంతైనా మనల్ని పకోడీలే కదా ప్రాణాలతో ఉంచాయి. ఆ మాట చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆదిత్య తన దుకాణాన్ని మూసేస్తాడో అప్పుడు అక్కడికి మనోజ్ వస్తాడు. ఆదిత్య, నేను ఇప్పుడే చూశాను, సముద్ర తీరాన ఒక పిల్లాడు ఇరుక్కుని ఉన్నాడు. నాకు ఈత రాదు, కానీ నువ్వు తనని కాపాడగలవేమో. ఏంటి? సరే, నేను ఇప్పుడే వెళ్తాను. ఆదిత్య వెంటనే సముద్ర తీరానికి పరిగెడతాడు. ఇక మనోజ్ తనలో తను నిజంగానే ముద్దులా ఉన్నట్టున్నాడు. నేను తన దుకాణం నుంచి కడాయిని దొంగిలిస్తాను. అప్పుడు పకోడీలు ఎవరు తయారు చేస్తారో నేను చూస్తాను. మనోజ్ కడాయిని తల మీద పెట్టుకుని వెళ్తుంటాడు. అప్పుడే ఒక పెద్ద వెలుగు తనకి కనిపిస్తుంది. తన తల మీద నుంచి కడాయి కింద పడిపోతుంది. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడే అక్కడికి సముద్రపు మహారాజు వస్తాడు. నిన్ను నువ్వు సంభాళించుకో. నేను నీకు ఏదైతే చూపిస్తున్నానో అది చూడు. ఒక పిల్లాడు ఈ ఊర్లోనే నివసించేవాడు. తను రాత్రి పగలు అందరికీ సాయం చేస్తూ ఉంటారు. అమ్మా, ఇవ్వండి, నేను మీ భారాన్ని మోస్తాను. అతను ముసలావిడికి సాయం చేస్తాడు. తన బరువైన వస్తువులను ఇంటి వరకు మోసుకెళ్తాడు. తన దగ్గర తినడానికి భోజనం కూడా ఉండదు. చాలా రోజుల వరకు కేవలం సముద్ర తీరాన్ని కూర్చుని ఉండేవాడు, ఏమీ తినకుండానే. మాట్లాడడానికి ఎవరూ లేనప్పుడు తను కుక్కలతోనే మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఆ పిల్లాడు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. ఇవాళ బోలెడంత భోజనం దొరికింది నాకు, కానీ నేను ఒక్కడ్నే కడుపు నింపుకోలేను కదా. నా స్నేహితులతో కలిసి భోజనాన్ని పంచుకుంటాను. వర్షం కురిసేటప్పుడైతే తనకు నిలువు నీడుండేది కాదు. కానీ నేను తనని కృంగిపోవడం ఎప్పుడూ చూడలేదు. ఊరి వాళ్ళకెవరికైనా సాయం చేసే అవకాశం వస్తే ఎప్పుడూ కూడా తను నిరాకరించడం నేను చూడలేదు. ఒకరోజు సర్పంచ్ అతన్ని చూస్తాడు వర్షంలో. బాబు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నీ గురించి ఊరి వాళ్ళనట చాలా విన్నాను. నువ్వు ఊరి వాళ్ళందరికీ సాయం చేస్తున్నావట?
నాకు ఉండటానికి ఇల్లు లేదు సర్పంచ్ గారు. అలాగే నాకు ఎవరూ లేరు. అందుకే ఊరి వాళ్ళకి సాయం చేస్తున్నాను. అలా ఎందుకంటున్నావు? నీకెవరూ లేరని నేనున్నానుగా నీకు. నేను నీ తండ్రిలాగా అనుకో బాబు. పద, నీకేం తినాలందో చెప్పు. అది నాకు పకోడీలు తినడం అంటే చాలా చాలా ఇష్టం. ఈ కథ ఆదిత్యది. తన దగ్గర ఏమీ ఉండేది కాదు, కానీ ఏమున్నా సరే దానితో అందరికీ సాయం చేసేవాడు. ఇక మరొక వైపు నువ్వు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, అయినా సరే ఎవరికీ సాయం చేసేవాడు కాదు. నన్ను క్షమించండి మహారాజా. ఇప్పుడు అందరి పంటలు పండుతాయి, నీ ఒక్కడిదే తప్పించి. ఈ ఊర్లో ఎప్పుడు వర్షం కురిసినా నీ పంట పొలాలు మాత్రమే నాశనం అవుతాయి, కానీ ఊరి వాళ్ళందరి పొలాలు ఒక కొత్త ఉదయంలో మెరుస్తాయి. మనోజ్ నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆదిత్య కూడా తన దుకాణానికి తిరిగి వస్తాడు. పకోడీలను అమ్మటం మొదలు పెడతాడు. ఇక సర్పంచ్ ఊరి వాళ్ళందరి అంగీకారంతో ఊరి పేరు కేతాన్పూర్ గ్రామం నుండి పకోడీ గ్రామంగా మారుస్తాడు.